ఇక్కడ ఉన్న వారందరికీ ముందుగా వందనాలండి. నా పేరు సుశీల. నేను బల్లంవారి వీధి నుంచి వస్తున్నాను. అయితే మా ఫ్రెండ్ ఒక అక్క ఇలా చర్చికి వెళ్తూ ఇక్కడ బోర్డు చూసిందంట, మెషియా ఫెలోషిప్ వారు టైలరింగ్ ఫ్రీగా నేర్పిస్తున్నారు అని. అయితే మేడంకి కాల్ చేసాము, రెండమ్మ నేర్పిస్తామన్నారు. అయితే వచ్చామండి, మేమందరం జాయిన్ అయ్యాము. అయితే మేడం వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు, చర్చి వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. 3 months నుంచి మాకు నేర్పిస్తున్నారు, మొత్తం నేర్చుకున్నాము. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా మేడం వాళ్ళు బాగా నేర్పించారు మాకు. మా డ్రెస్సులు, మా బ్లౌజులు మా పిల్లలకి అందరికీ మేము కుట్టుకోగలుగుతున్నాము ఇప్పుడు. అయితే పాస్టర్ గారికి ముఖ్యంగా వందనాలండి. ఈ అవకాశం మా అందరికీ ఇచ్చి మా అంతటా మేము మా బ్లౌజులు, మా డ్రెస్సులు మేము కుట్టుకొని మా పిల్లల కోసం మేము కష్టపడేవారుగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఈ కరుణ ఆంటీకి కూడా చాలా థ్యాంక్స్. లక్ష్మి ఆంటీ మాకు ప్రతిదీ నేర్పించి ఓపిక్గా మాకు చెప్పినందుకు ఆంటీకి థ్యాంక్స్ అండి. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి డౌట్ ఒకరు చెప్పుకుని ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయి 3 months గడిచిపోయినాయండి. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. నమస్కారం అండి, నా పేరు రేవతి. ఫస్ట్ మెషియా ఫెలోషిప్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ ఆపర్చునిటీ కల్పించినటువంటి వారికి. అలానే ఇక్కడ మాకు నేర్పించినటువంటి లక్ష్మీ ఆంటీకి, అలానే ఈ ఆపర్చునిటీ కల్పించినటువంటి కరుణ ఆంటీ గారికి, పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. నేను అనుకోకుండా ఈ టైలరింగ్కి వచ్చానండి. ఈ రోడ్డు మీద వెళ్తుంటే మా వారు చూసి నేర్చుకుంటావా అని అడిగారు. సరే ఒకసారి ట్రైల్ వేద్దామని వచ్చాను. లైన్ కూడా కుడతాను అని అనుకోలేదు, కానీ కుట్టగలిగాను. ఇప్పుడు నా బ్లౌజెస్ అయితేనే కానీ, మా పాప అయితే కానీ, ఇంకొకరికి కూడా చెప్పగలిగేలాగా నా మీద నాకు కాన్ఫిడెంట్ బాగా బిల్డప్ అయింది ముందు ఈ ఆపర్చునిటీ. అలానే మా తోటి ఫ్రెండ్స్ కూడా చాలా వరకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఇరిటేట్ అవ్వకుండా వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. అలానే మేడం గారికి కూడా థ్యాంక్స్. నమస్కారం అండి. ఈ టైలరింగ్ అనేది నాకు 2-3 years నుంచి చాలా మంది అయితే చెప్తున్నారు. నేనైతే కొంచెం డౌట్స్ ఉండేవి, ఫ్రీగా నేర్పిస్తున్నారు కదా, ఎలా నేర్పిస్తారు, ఇంత మనీ కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు అనే డౌట్స్ అయితే ఉండేవి.
సర్లే నేర్చుకుందాం, ఇంట్లో ఖాళీగానే కదా ఉంటున్నాము అని నేనైతే వచ్చాను. అసలు ఇక్కడైతే రాగానే నాకైతే బాగా అనిపించింది. ఆంటీ అయితే చాలా ఓపిగ్గా నేర్పిస్తున్నారు ప్రతిదీ, అందరికీ కూడా చాలా ఓపిగ్గా. ఇక్కడ అందరూ కూడా చాలా ఓపిగ్గా డౌట్స్ డిస్కస్ చేసుకుని చక్కగా ఒక ఫ్యామిలీలా ఫామ్ అయ్యి ప్రతి విషయాన్ని కూడా చాలా బాగా నేర్చుకున్నాము. ఇప్పుడు మా వరకు అయితే మేము కుట్టుకోగలము, మా పిల్లలకు కూడా కుట్టగలము. లక్ష్మి ఆంటీకి అయితే చాలా థ్యాంక్స్ అండి.